నక్సలిజం ఒక సిద్ధాంత యుగానికి ముగింపు. ఉద్యమం ముగింపు ఒక్క రోజులో రాదు. అది మెల్లిగా కూలిపోతుంది. సాయుధ విప్లవం నుండి ప్రజాస్వామ్య వాస్తవానికి నక్సలిజ ప్రయాణం. మావోయిస్ట్ రహిత దేశం సాధ్యమా? వాచ్ ది స్టోరీ. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కాంగ్రెస్ పాలనలోనే ఎన్కౌంటర్లు మొదలైనప్పటికీ బీజేపీ పాలనలో అవి తారాస్థాయికి అందుకున్నాయి. మావోయిస్టులను ప్రత్యక్షంగా చంపివేయడానికి కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్తో అనేక మంది మావోయిస్టులను తుడిచిపెట్టేస్తున్నారు. మల్లోజుల వేణుగోపాల్ ఆశనతో సహా వందలాది మంది లొంగిపోయారు. ఇది నిన్నటి వార్త. చివరికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. మోడీ ప్రభుత్వం మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టేస్తుందన్నది లేటెస్ట్ వార్త. ఇలాంటి వార్తలను వారు ఉపయోగించిన భాషను గమనిస్తే నిజమేనని నమ్మే అవకాశమే ఎక్కువ. కానీ ఇందులో కొన్ని సత్యాలతో పాటు అసత్యాలు, అర్ధసత్యాలు కూడా ఉన్నాయి. గ్రీన్ హండ్ నుంచి కగార్ దాకా కాంగ్రెస్ పాలనలోనే ఎన్కౌంటర్లు మొదలైనప్పటికీ బీజేపీ పాలనలో అవి తారాస్థాయికి చేరుకున్నాయి. మావోయిస్టులను ప్రత్యక్షంగా చంపివేయడానికి కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆపరేషన్ గ్రీన్ హండ్, ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వంటి పేర్లతో మావోయిస్టుల ఏరివేత మొదలుపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే 12 ఏళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ హిందుత్వవాది ప్రభుత్వం నేటి మావోయిస్టు పార్టీ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఏడాది క్రితం కగార్ ఆపరేషన్ను ప్రారంభించిన కేంద్రం ఈ ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తమకు జీవనాధారమైనటువంటి భూమిని నిలబెట్టుకోవడం ప్రజలకు జీవన్మరణ పోరాటమైనప్పుడు వారి ఆందోళనలు, తిరుగుబాట్లు అనివార్యమై అవి సాయుధ పోరాటాన్ని సంతరించుకుంటాయి. భూమి కోసం, భుక్తి కోసం ఉద్భవించిన తెలంగాణ సాయుధ పోరాటం నిజాం పాలనను అంతమొందించింది. ప్రజలు కోరినటువంటి భూమి సమస్యను పరిష్కరించకుండా నిజాంను రాజ్ ప్రముఖ్ చేసి అతని ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వేల సంఖ్యలో కమ్యూనిస్టులను చంపేసింది. భూమి సమస్య వలనే 1967లో నక్సల్బరీ ఉద్యమం తలెత్తింది. సాయుధ పోరాట మార్గంతో 1969లో ఏర్పడిన సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళ రైతాంగ ఉద్యమంగా ఊపందుకుంది. ఈ ఉద్యమంలో పాల్గొన్న విప్లవకారులను ప్రభుత్వం ఎన్కౌంటర్ల పేరుతో చంపేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో కూడా లెక్కలేనని ఎన్కౌంటర్లు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి భూ సంస్కరణలు ప్రజల మౌలికమైన భూమి సమస్యను పరిష్కరించలేకపోయింది. అత్యధిక ప్రజల జీవనాధారం భూమి కావడంతో భూమి కోసం అనేక మంది యువకులు ప్రాణాలను లెక్క చేయకుండా సాయుధ పోరాట పందాను అనుసరించారు. సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ 1980లో ఏర్పడి ప్రజలకు సాయుధ మద్దతుగా నిలబడింది. తెలంగాణ గ్రామాల్లోని బాంచన్ దొర, కాల్ముక్త దొర అనేటువంటి స్థాయి నుంచి భూస్వాములకు వ్యతిరేకంగా ఎదురొడ్డేలా ప్రజలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించగలిగింది. ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినా, ఎంతమంది యువకులను, నాయకులను పోగొట్టుకున్నా పోలీసులు, ప్రభుత్వాధికారులు, పెత్తందారుల దౌర్జన్యాలను పీపుల్స్ వార్ చాలా వరకు నిలువరించగలిగింది. పీపుల్స్ వార్ దెబ్బకు కొందరు భూస్వాములు గ్రామాలను వదిలిపెట్టి నగరాలకు, పట్టణాలకు వలస వెళ్లారంటే ఆ ఉద్యమం ఎంత బలంగా పాతుకుందో వేరే చెప్పనవసరం లేదు. ఈ టైంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో పీపుల్స్ వార్తో చర్చలు కూడా జరిపింది. ఆ చర్చల చివరి రోజునే పీపుల్స్ వార్ కాస్త మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పెద్ద ఎత్తున భూములను కార్పొరేట్ శక్తులకు బదలాయించడం మొదలైంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో విలువైనటువంటి ఖనిజాల కోసం ఆదివాసులను వారి భూముల నుంచి తరిమేయడానికి కేంద్రం చేపట్టినటువంటి చర్యలను మావోయిస్టులు ఆదివాసులతో కలిసి ప్రతిఘటించడం మొదలుపెట్టారు. మావోయిస్టులను అంతమొందించేటువంటి కార్పొరేట్ శక్తులను భూములు బదలాయింపు సాధ్యం కాదన్నటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది. దీంతో మావోయిస్టులకు, కేంద్ర బలగాలకు ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. ఫలితంగా కేంద్రం మావోయిస్టులపై ఆపరేషన్ ఖగార్ యుద్ధం ప్రకటించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, చలపతి, గాజర్ల గణేష్, రామచంద్రారెడ్డి వంటి అగ్ర నాయకులను ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు. ఆదివాసీ అయినటువంటి హిడ్మా వంటి మిలిటరీ వ్యూహకర్తను కూడా పట్టుకొని ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు. హిడ్మాతో దొరికినటువంటి మరో 60 మందిని అరెస్టు చూపించారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి వారి ఆధ్వర్యంలో వందలాది మంది ఆయుధాలతో లొంగిపోయారు. అయితే సాయుధ విప్లవం నుంచి ప్రజాస్వామ్య వాస్తవానికి నక్సలిజ ప్రయాణం, ఒక ఉద్యమం ముగింపు ఎప్పుడు ఒక్క రోజులో రాదు. అది మెల్లిగా కూలిపోతుంది. మొదట సిద్ధాంతం బలహీనపడుతుంది, తర్వాత ప్రజా మద్దతు తగ్గుతుంది, చివరికి నాయకత్వం ఒంటరిగా మిగులుతుంది. ఈరోజు మావోయిస్టు పార్టీ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి భావించబడుతున్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ పోలీసులకు లొంగిపోవడం కేవలం ఒక వ్యక్తి లొంగుబాటు కాదు, అది ఒక యుగానికి చారిత్రాత్మక మలుపు. గత కొన్నేళ్లుగా కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకత్వం, ముఖ్య కార్యదర్శులు దాదాపు 95% మంది వరుసగా లొంగిపోయారు. ఇది యాదృచ్ఛిక పరిణామం కాదు,
కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని ప్రకటించిన గడువు, లొంగుబాటు పిలుపులు, భద్రతా బలగాల కట్టుదిట్టమైనటువంటి వ్యూహం ఈ పరిణామాలకు వేగం తెచ్చాయి. దేవ్జీ లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి ప్రతీకాత్మక ముగింపు. కేంద్ర కమిటీ స్థాయి నాయకత్వం కూలిపోవడం అంటే సంస్థాగతంగా ఉద్యమం నిలబడే ఆధారం కూలిపోవడమే. వసంత మేఘంలా గర్జించినటువంటి విప్లవ స్వరం ఇప్పుడు లొంగుబాటు ప్రకటనల మౌనంగా మారింది. తెలంగాణ గ్రామాల గుండా ప్రయాణిస్తే హైవేల పక్కన చిన్న చిన్న రహదారుల్లో అవతల సుత్తి కొడవలి గుర్తు ఉన్నటువంటి స్తూపాలు కనిపిస్తాయి. అవి ఎవరిని పిలువవు, కానీ చాలా ప్రశ్నలు వేస్తాయి. అదే గ్రామాల్లో దళితవాడల్లో వరుసగా అంబేద్కర్ విగ్రహాలు, వాటి పక్కనే ఇటీవలే వెలిసినటువంటి శివాజీ, వివేకానందుల విగ్రహాలు. ఇవి విగ్రహాల పోటీ కాదు, ఇవి భారత గ్రామీణ రాజకీయ చైతన్యంలో మారిన దశల సూచికలు. సాయుధ వామపక్షం, అస్తిత్వ హక్కుల ఉద్యమం, హిందుత్వ రాజకీయాలు, ఈ మూడు మధ్య నక్సలిజ ప్రయాణం ఒక ఉద్యమం కథ మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొన్న అత్యంత దీర్ఘకాలిక సవాల్ కథ. 1960లో భారత్ కేవలం పేద దేశం కాదు, అది అసంతృప్తితో మండుతున్నటువంటి సమాజం. కరువు, ఆహార కొరత, డివాల్యుయేషన్, నిరుద్యోగం. చరిత్రకారుడు సమంతా బెనర్జీ చెప్పినట్టు ఇది హంగ్రీ 60s రాడికల్ ఆలోచనలకు అత్యంత అనుకూల కాలం. అంతర్జాతీయంగా చైనా, వియత్నాం, క్యూబా విప్లవాల దశాబ్దం. భారత యువతకు సాయుధ మార్గం అసాధ్యంగా అనిపించలేదు. నిజాం పాలన ముగిసినా తెలంగాణలో భూస్వామ్య పెత్తనం కొనసాగింది. వెట్టి చాకిరి, దొరల అరాచకాలు, ఉపాధి అవకాశాలేమి. ఇక్కడ నక్సలిజం ఒక సిద్ధాంతంగా కాక తక్షణ న్యాయ సాధనగా కనిపించింది. దున్నేవాడికి భూమి, బీడీ ఆకు ఉద్యమం, పుల్లరి ఉద్యమం లాంటి రాష్ట్రం చేయనటువంటి పనులు నక్సలైట్లు చేసి చూపించారు. అందుకే దళితులు, ఆదివాసులు ఆ ఉద్యమానికి పునాదిగా మారారు. బస్తర్ అడవుల్లో మావోయిస్టులు ఒక జనతన రాజ్యం నిర్మించాలనుకున్నారు. వ్యవసాయం, సహకార సంఘాల పాఠశాలలు, ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థ, అది ఒక సామాజిక ప్రయోగం. కానీ అది అడవులకే పరిమితమైపోయింది. సోవియట్ యూనియన్ పతనం, ప్రపంచీకరణ, ఐటీ విప్లవం, సంక్షేమ పథకాలు, ఈ మార్పులన్నీ కూడా నక్సలిజాన్ని కాలానికి అతీతంగా మార్చేశాయి. ఒకప్పుడు రిక్రూట్మెంట్ కేంద్రాలైన హాస్టళ్లు, కళాశాలలు ఇప్పుడు కార్పొరేట్ కళలదారులు. యువత కళలు కూడా మారాయి. సాయుధ విప్లవం అసంబద్ధంగా మారింది. 1990లలో దళిత ఉద్యమం నక్సలిజం ఖాళీ చేసినటువంటి స్థలాన్ని ఆక్రమించింది. కులాన్ని తగిన రీతిలో అడ్రస్ చేయలేకపోవడం నక్సలైట్ ఉద్యమానికి మౌలిక లోపం. ఈ విషయాన్ని కోబాట్ గాంధీ వంటి నేతలు కూడా అంగీకరించారు. ఇప్పుడు నక్సలిజం కేవలం సిద్ధాంతపరంగా కాదు, సంస్థాగతంగా కూడా కూలిపోతుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా భావించబడుతున్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ పోలీసులకు లొంగిపోవడం ఈ పరిణామానికి గట్టి సంకేతం. దేవ్జీతో పాటు అనేక మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, పార్టీకి ఆయుపట్టుగా భావించినటువంటి ఉన్నత స్థాయి నాయకులు ఒక్కొక్కరిగా లొంగిపోతున్నారు. ఇది యాదృచ్ఛిక పరిణామం కాదు. దండకారణ్యంలో స్థావరాలు బలహీనపడడం, అర్బన్ నెట్వర్క్స్ పూర్తిగా చిన్నాభిన్నం కావడం, భద్రతా బలగాల సాంకేతిక ఆధిక్యం, ప్రజల మద్దతు కోల్పోవడం, ఈ 4 కారణాలు మావోయిస్ట్ ఉద్యమాన్ని తుది దశకు నెట్టేశాయి. ఇప్పుడు ప్రశ్న ఎన్ని ఎన్కౌంటర్లు కాదు, ఎన్ని లొంగుబాట్లు అన్నదే. డ్రోన్లు, గ్రేహౌండ్స్, డిఆర్, అత్యాధునిక నిఘా వ్యవస్థ రాజ్యం వద్ద అపార శక్తి ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మావోయిస్టు ఉద్యమం బాగా దెబ్బతింది. ఒక్క సంవత్సరంలోనే 300 మందిని ఎన్కౌంటర్ల పేరుతో చంపేశారు. వేల సంఖ్యలో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. అగ్రనాయకత్వం కూడా లొంగిపోతుంది. తిండి తీర్థం దొరికినా దొరకకపోయినా కనీస సదుపాయాలకు నోచుకోకుండా, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 4-5 దశాబ్దాల పాటు అడవుల్లో సాయుధంగా పోరాడినటువంటి నాయకులు కేవలం ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం లొంగిపోతున్నారంటే నమ్మగలమా? ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం సాధ్యం కాదని లీగల్ పద్ధతిలో పనిచేయడానికి లొంగిపోతున్నారా? లేక భవిష్యత్తు వ్యూహంతో లొంగిపోతున్నారా? తొందరపడి చెప్పే తీర్పు న్యాయానికి సమాధి. ఈ దేశంలో భూమి సమస్య పరిష్కారం కానంత వరకు, అసమానతలు, దోపిడీ అంతమయ్యేంత వరకు సాయుధ తిరుగుబాట్లు జరుగుతూనే ఉంటాయన్నది చరిత్ర చెప్పే పాఠం. ఇంతకీ నక్సలిజం ఓడిందా లేక గెలిచిందా అంటే, నక్సలిజం భారతదేశాన్ని మార్చలేకపోయింది, అది నిజం. కానీ భారతదేశం ఎలా మారిందో నక్సలిజం మనకు చూపించింది. భూస్వామ్య అరాచకాలు, వెట్టి చాకిరి, అటవీ దోపిడీ, ఈ అంశాలు ప్రజాస్వామ్య వ్యవస్థను సవరించడానికి నక్సలిజం ఒత్తిడి గ్రూప్లా పనిచేసింది. అయితే కులం, ప్రజాస్వామ్యం, మారుతున్నటువంటి ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో ఆ ఉద్యమం విఫలమైంది. ఇప్పుడు మావోయిస్టు నాయకుల లొంగుబాట్లు ఒక విప్లవం స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం సైనిక ఓటమి కాదు, ఇది ఒక సిద్ధాంత యుగానికి ముగింపు. వసంతమేఘ గర్జన ఇప్పుడు అడవిల్లో పీలస్వరమైంది. ఆ పీలస్వరంలో ఒక తరం కలల శబ్దం. చరిత్ర దాన్ని తీర్పు చెప్పే రోజు ఇప్పుడే మొదలైంది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.